హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్ ఛానల్. ఈరోజు నేను ఒక శాండ్విచ్ రెసిపీ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి లోఫ్ బ్రెడ్, పొటాటో, ఆనియన్, ఆయిల్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, పెపరికా, కొంత బేసిల్ లీవ్స్, డ్రై బేసిల్ లీవ్స్, రెడ్ చిల్లీ సాస్ ఆప్షనల్. ఇవి మనకు కావాల్సినవి. నేను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ఈ పొటాటోని పీల్ చేసేసుకొని స్లైసెస్ చేసుకొని మన చిప్స్ లాగా స్లైసెస్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవంతా సెట్ చేసుకొని ప్యాన్ ఆన్ చేసుకొని చూపిస్తాను. ఇదండి, నేను పొటాటోని ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా. చిప్స్ లాగా అంత తిన్నుగా స్లైస్ చేయలేదు, కానీ చిప్స్ టైప్లో అనుకోండి. సో వీటిని నేను వాటర్లో వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఎందుకంటే దీనికి ఉన్న స్టార్చ్ కొంచెం పోతుంది, అందుకని వాటర్లో వేసుకుంటున్నాను. సో తర్వాత ఆనియన్ ఉంది కదండి, ఈ ఆనియన్ని నేను ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో వీటిని ఇట్లా మొత్తం రింగ్స్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇలా వైడ్గా ఉండేది. సో మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదు, కొంచెం మంచి ప్యాన్ పెట్టుకొని సో ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాము. కేర్ఫుల్ అండి, ఆయిల్ వెజ్ పొటాటో కదా, కొంచెం మన మీద ఇదయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాను. ఇట్లా కొంచెంసేపు బోత్ సైడ్ ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామండి. ఈ లోపల నేను ఇంకొక ప్యాన్ పెట్టుకొని మన ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం. ఇలా ఒక చిన్న ప్యాన్ ఇంకోటి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. మనకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, దీనికి కొంచెం ఆనియన్స్ ఫ్రై కావాలి కాబట్టి. సో నేను 2 పర్సన్స్కి శాండ్విచ్ చేస్తున్నానండి. అందుకోసం 1 పొటాటో, బిగ్ సైజ్ పొటాటో తీసుకున్నాను. సో 1 బిగ్ ఆనియన్ చూపించాను కదా ఇందాక, ఆ బిగ్ ఆనియన్స్లో ఇప్పుడు నేను ఆ స్లైసెస్ అవి చేశాను. మీకు కావాలంటే హోల్ ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోతే నేను మాత్రం హాఫ్ ఆనియన్ మాత్రం వేస్తున్నాను. సో నేను ఆనియన్ ఇలా పెట్టుకుంటున్నాను. స్మాల్ ప్యాన్ పెట్టుకున్నాను, మీరు బిగ్ ప్యాన్ పెట్టుకోండి. మన ఆనియన్స్ నేను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా క్యారమలైజ్డ్ అవ్వాలండి, రెడ్ కలర్లో అలా అవ్వాలి, ఎందుకంటే ఆనియన్స్ మంచి క్యారమలైజ్డ్ అవుతాయి. సో అలా అయితేనే ఈ శాండ్విచ్కి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మంచిగా కుక్ అయిపోయి మన బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి ఆనియన్ అంతా. సో ఇక్కడికి వస్తే ఈ పొటాటోని నేను ఇలా తిప్పుకున్నాను. మనం లైట్గా ఈ బ్రష్తో కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. సో మనం ఇలా కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనం ఆయిల్ వేయలేదు, చాలా లెస్ ఆయిల్ తోటి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ప్యాన్ మాడకుండా ఇవి కూడా బర్న్ అయిపోకుండా చూసుకోవాలి. ఈ ఆనియన్స్ ఆల్మోస్ట్ మనకి క్యారమలైజ్డ్ అయినాయి. దీనికి లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ సాల్ట్ మనకి దీనికి అవసరం లేదు, చాలా లైట్గా వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్తో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ పొటాటో చూడండి, మనకి కుక్ అయిందో లేదో అని ఇలాంటి ఒక స్టిక్ ఏదైనా తీసుకొని ఇట్లా పెట్టి చూస్తే చూడండి మనకి లోపలికి వెళ్తుంది, మంచిగా కుక్ అయిపోయింది. సో దీనికి కూడా నేను చాలా లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనకి శాండ్విచ్లో వేసుకుంటే అంత మెల్ట్ కాదు కాబట్టి ఇలా హీట్ మీద కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్కి నేను లైట్గా ఆయిల్ బ్రష్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ లోపు చూపించాను కదండి మీకు బ్రెడ్, నేను ఇట్లా ఆఫ్ కట్ చేసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టుకున్నాము, ప్యాన్ మీద పెట్టుకున్నాము. లైట్గా రోస్ట్ చేసుకున్నాము. ఇలా కూల్గా తిన్నామండి, కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది. ఓకే అండి, ఇది అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ బ్రెడ్ నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా రోస్ట్ అయింది కదా. రండి, ఇప్పుడు దీంట్లోకి మనం స్టఫింగ్ చేసుకుందాం. ఇదండి, నేను బ్రెడ్ రోస్ట్ చేసుకొని వచ్చి పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఇదండి, ఫ్రై చేసుకున్న పొటాటో. ఈ పొటాటోని ఇలా స్లైసెస్ లాగా పెట్టుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఫ్రై చేసినవన్నీ ఇలా పెడుతున్నాను. ఇవ్వండి, నేను ఇందాక ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను కదా, ఇవి 1 సెకండ్. దీనికి ఫస్ట్ మనం ఈ పొటాటోకి జస్ట్ లైట్గా సాల్ట్ మాత్రమే స్ప్రింకిల్ చేశాను ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు లైట్గా పెప్పర్ వేసుకుంటున్నాం, బ్లాక్ పెప్పర్. మీకు కావాలంటే మోర్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్, మనం క్యారమలైజ్డ్ వేసుకున్న ఆనియన్స్ని ఇలా పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. ఈ శాండ్విచ్కి ఈ ఆనియన్సే మంచి టేస్ట్ ఇస్తాయండి యాక్చువల్గా. సో ఇంకొకటి ఏంటంటే, యూజువల్గా నేనైతే ఇలా చేసుకుంటాను. దీనికి కావాలంటే మీరు కెచప్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు, ఎనీథింగ్, ఎన్ని సాస్ ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే లైట్గా కొంచెం సాస్ కూడా వేద్దాం అనుకుంటున్నా. ఇదండి, ఇప్పుడు సాస్ వేసుకున్నాము. ఇంకా మోర్ ఆనియన్స్ ఉన్నాయి, ఈ సైడ్ కూడా పెట్టుకున్నాం. ఇలా శాండ్విచ్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చీజ్ అవసరం లేదు. ఇలా ట్రై చేసుకొని చూడండి. ఈ శాండ్విచ్కి ఇలాగే బాగుంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేయండి మంచిగా. ఇదండి, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీనికి నేను సైడ్ సాలడ్ కిందక ఆరుగులా లీవ్స్కి ఇలా ఆలివ్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకున్నాను. సో జుక్కునీని ఇలా రోస్ట్ చేసుకున్నాను. చెర్రీ టొమాటోస్ని కూడా రోస్ట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఈ చెర్రీ టొమాటోస్ని కూడా ఇందులో స్టఫింగ్ చేసుకోవచ్చు. సో ఒక టైప్ టేస్టీగా ఉంటుంది. సో మాకైతే నేనైతే ఇలాగే ట్రై చేస్తాను మా ఇంట్లో. మా హౌస్లో మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ ఇష్టంగా తింటారు. సో మాకు చాలా ఇష్టం ఈ శాండ్విచ్. దీంట్లో కావాలంటే మీరు ఎనీ డ్రెస్సింగ్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు, ఎనీథింగ్ మీకు నచ్చినవి. మాకైతే ఏం అవసరం లేదు, నేనైతే ఇలాగే చేశాను. సో చాలా బాగుంటుందండి ఈ శాండ్విచ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వీడియోస్ వాచ్ చేస్తున్నందు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. సో మీకు నచ్చితే ఒకసారి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.